జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఒక రకంగా చెప్పాలంటే నల్లేరు మీద నడకనే వృషభ రాశి వారికి అద్భుతం అని చెప్పచ్చు. ఈ నెల సానుకూల శక్తులు, సవాళ్ళు రెండు కూడా మిశ్రమంగా ఉంటుంది. ఒక ఎలా కంఫర్ట్ జోన్ ఉంటుందో అలా నెగిటివ్ జోన్ కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం, కుటుంబం, కెరియర్, ఆర్థికం మరియు పెట్టుబడుల వంటి బహుళ రంగాల్లో మీరు విజయాన్ని ఖచ్చితంగా పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతుంది. పలుకుబడి ఉన్న వారితో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు వస్తుంటాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే మనం ఇచ్చేది డెట్స్, బ్యాంక్ లోన్స్ అవన్నీ కూడా క్లియర్ అవుతుంది. కొత్త ప్రాజెక్టులు, కెరీర్కి చక్కటి పురోగతి అని చెప్పచ్చు, తలుపు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో స్థిరత్వం ఏర్పడుతుంది. జీతభత్యాలు పెరుగుతుంది. మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్సో లేదా ఇంక్రిమెంట్సో వచ్చే అవకాశాలు బాగున్నాయి. నిరుద్యోగులకి చక్కగా అవకాశం ఉందండి. ఉద్యోగ అవకాశాలు గెట్ రెడీ. మీ యొక్క బ్యాగ్, బట్టలు అన్నీ సర్దుకోండి. ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. అద్భుతంగా ఉండబోతున్నారు నిరుద్యోగులు. రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో మంచి పలుకుబడి వస్తుంది. చంద్రాష్టమం ఈ నెల 9/7/2025 3:15 నుండి 11/7/2025 12:08 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. మాట పట్టింపు జాగ్రత్తగా ఉండాలి. సంతకం పెట్టేటప్పుడు, ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు 1, 4, 7, 12, 15. అదృష్ట సంఖ్యలు 5 మరియు 7. ఆరాధన చేయవలసినటువంటి దైవం ఈసారి వృషభరాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ప్రార్థన చేసుకోవాలి. సుబ్రహ్మణ్య భుజగం, కందషష్ఠి కవచం ఇలాంటివి చేసుకోవచ్చు. ఇంకా వెంకటేశ్వర స్వామికి కలవు వెంకటనాదాయ, ఆ వెంకటేశ్వర స్వామి వారిని పోయి మొక్కండి. ఆయనకి ముడుపులు చెల్లించండి. మహాలక్ష్మి అమ్మవారిక సంపూర్ణ అనుగ్రహాన్ని వృషభరాశి వారు పొందుతారు. అందులోనూ వారాహి నవరాత్రి కూడా జరుగుతుంది కాబట్టి వారాహి అమ్మవారిని కూడా ప్రార్థన చేయండి. విజయం మీకోసమే ఉంటుంది. ప్రతిరోజు సుబ్రహ్మణ్యం జపం ఏం చేయాలి? సుబ్రహ్మణ్య భుజంగం చేయాలి. శనివారాలు శని భగవాన్ని పూజించాలి. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం, కులదైవం దేవాలయంలో అన్ని సంఖ్యతో దీపం వేయాలి. ఇంకనూ సకల దోషాలు తొలగాలంటే అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ఒక 48 రోజులు మన దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీ హోమంతో సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి అందించడానికి సిద్ధంగా ఉంది.